స్త్రీల లైంగిక వేధింపులు అనేది సినిమా రంగంలో మాత్రమే జరుగుతున్నది సంఘటన కాదని, ఇది సమాజంలోని అన్ని రంగాల్లోనూ ఉన్నదని ప్రముఖ నటుడు మోహన్ లాల్ అన్నారు. కేరళ చలనచిత్ర పరిశ్రమలు సంచలనం సృష్టిస్తున్న కీచక పర్వం వెలుగులోకి తీసుకున్న అంశాలు ప్రశ్నిస్తూ ఆయన అన్నిటికీ మలయాళ చలనచిత్ర నటుల సంఘాన్ని అంటే అమ్మను మాత్రమే తప్పుపడడం సరికాదని అన్నారు. తాను మలయాళ చిత్రంలో ఎవరిని సమర్థించలేదని, తప్పు చేసిన ఎవరికి వత్తాసు పలకలేదని చెప్పారు. అమ్మకు రాజీనామా చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ హేమ కమిటీ నివేదికపై వెలుగులోకి వచ్చిన అంశాలపై దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో అందరూ అది పూర్తి అయ్యే వరకు ఓపిక పట్టాలని అన్నారు. చిత్ర పరిశ్రమలో ప్రత్యేకించి ఏ ఒక్క గ్రూప్ తోనూ తనకు సంబంధం లేదని, కొంతమంది పెద్దలకు తాను అండగా నిలిచి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులు జరుపుతున్న వారందరినీ శిక్షించి తీరాలి. ఈ విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలో ఎన్నో సంఘాలు ఉండగా వాటన్నిటిని పక్కన పెట్టి లైంగిక వేధింపుల సంఘటనలు, అన్ని ఆరోపణలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే అమ్మను బాధ్యుడిని చేయడం సరికాదని, ఇది చాలా దురదృష్టకరమని మోహన్ లాల్ నిజానికి మహిళల వేధింపుల సంఘటనలకు చిత్ర పరిశ్రమలో వారందరూ బాధ్యత వహించాలి. కానీ మనం మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆరోపణ రావడం దురదృష్టమని ఆయన విచారణ వ్యక్తం చేశారు. మలయాళ పరిశ్రమపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని, దయచేసి దాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ కుటుంబాల పొట్టకొట్టే పని మాత్రం చేయొద్దు అని ఆయన వేడుకున్నారు. చిత్ర పరిశ్రమను కాపాడి దానిపై ఆధారపడిన వేలాది కుటుంబాల బ్రతుకు తెరుపున ఆదుకోవడం అందరి కర్తవ్యం అని మోహన్ లాల్ చెప్పారు. నేను నా బాధ్యతల నుంచి పారిపోవడం లేదు. మా స్థానంలో కొత్త కార్యవర్గం వచ్చి సమర్థవంతంగా ఈ సంస్థ ముందుకు తీసుకువెళ్తోంది. ఆ నమ్మకం నాకుంది. అత్యవసరమైన పనుల మూలంగా నేను ఇంతవరకు మీడియా ముందుకు రాలేకపోయాను అని మోహన్ లాల్ చెప్పారు.